వచ్చినటువంటి గ్రామ ప్రజలకు పడుతుంది. వాటిని దృష్టిలో ఉంచుకుందాము. అందరం కలిసి మన మున్సిపాలిటీ ఎదుగుదలకు ఖచ్చితంగా తోడ్పడాలని ఈ సభా వేదిక నుంచి మరియు మరొక విషయం మీకు తెలియజేస్తున్నాను. అన్నట్టు నిజంగానే ట్యాక్స్ల భారం పడుతుంది. వాటి మీద అన్న విధంగా భారం పడుతుంది ప్రజల మీద. వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అది మీ అందరి ముందుకు తీసుకొస్తామని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అరుగులు అన్న ముందుకు రాకుండా మీరు నిజంగా అర్హులైతే మీ ఇంటికి నడుచుకుంటూ ఇందిరా ఇల్లు వస్తుంది. అది నాని హామీ. నేను ఈ సభాముఖంగా విలేకరుల సమక్షంలో చెప్తాను, మీ ఇంటికి ఇందిరమ్మ ఇల్లు నడుచుకుంటూ వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఒక్కటే కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీ ఇళ్ళకి నడుచుకుంటూ వస్తుంది. ఇది నిలబడి చెప్తున్నా, మీ అందరి ముంగట చెప్తున్నా. ఖచ్చితంగా మీరే అర్హులైతే మీకు వస్తుంది. ఎవరు బాధపడద్దు, ఎవరు రంజికి గురి కావద్దు. మళ్ళీ చెప్తానా అవ్వ, నీ సమస్య చెప్తానా, ఖచ్చితంగా నీకు ఇల్లు వస్తుంది. కాకపోతే జాగతో కూడిన ఇల్లు వచ్చే విడుదల ఇద్దాము అని గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నది. నీకు జాగతో పాటు ఇల్లు వస్తుంది. అది ఎప్పుడు పెడితే అప్పుడు నీకు మొదటిగా రాస్తారు. నీదేమవుతూ అంతేగాని పరమైనటువంటి సమస్యల పట్ల మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు తినే ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. మీరు ధరించే దుస్తుల పట్ల మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరియు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం, ఇందాక మేడం అన్నట్టు, ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత మందులు వేసుకునే దానికంటే ఖరాబ్ కాక ముందే మీరు జాగ్రత్త పడండి. మీరు అనారోగ్య పాలు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత వస్తే ముఖ్య విషయం, మీ అందరితో చర్చించాల్సిన విషయం ఇది ట్యాక్సేషన్. ట్యాక్సేషన్ విషయానికి వస్తే మీరన్నట్టు ఆన్లైన్ కాని ఇంట్లో మున్సిపాలిటీ పరిధిలో శివునిపల్లి పరిధిలోనే ఎక్కువ ఉన్నాయి. సుమారు 600 నుంచి 700 ఇళ్లకు ఆన్లైన్ కావడం లేదు. మీరు మళ్ళొకసారి గమనించాలి. మీరు బాధపడుతున్నారు. మీకు కనుక పాత బిల్లు మీరు కట్టి ఉండి ఆ రిసిప్ట్ ఆన్లైన్లో ఉంటే ₹1 అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాత బిల్లును కన్సిడర్ చేస్తాం, వాటిని రివైవ్ చేస్తాం. కొత్త సంవత్సరం నుంచే మీరు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఇది మీకు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి బిల్లులు పాతయి కనుక మీరు కట్టి ఉండి ఆ రిసిప్టు మా ఖాతాలో ఉంటే అది ఆన్లైన్ వచ్చినా రాకున్నా మీ బిల్లు సరైంది అయితే మీరు బిల్లు కట్టనాల్సిన అవసరం లేదు. ఇకపోతే రెండవది, అన్నగారు మన 4వ వార్డు రాజేశ్వరన్న గుర్తు చేస్తూ, పోయిన అధికారికి తన ఖాతాలో సొంతగా డబ్బులు 18 లక్షల రూపాయలు వేసుకోవడం జరిగింది అని చెప్పిండు. 1,75 లక్షల రూపాయలు శివునిపల్లి గ్రామ పంచాయతీ అకౌంట్లో ఉండే అని వాళ్ళు ఇక్కడ పేపర్ రూపకంగా నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బిల్లులు ఎక్కడికి పోయినాయి, దాన్ని క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకుంది, మన ప్రజలకుంది. అంత అత్యవసరంగా 6 నెలల ముందు సర్పంచ్ కావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే చెప్పారు. నిధులు వెళ్ళిపోయినాయి అనేది పూర్తి స్థాయిగా అవగాహన వాళ్ళకే తెలియాలి. వీళ్ళు ఇచ్చిన పాత బిల్లులకే కొత్తగా ఉన్నటువంటి తీర్మానం మేము తీసుకోవడం జరిగింది. అన్నట్టు తీర్మానం తీసుకున్నాం. పాత బిల్లులు ఎవరైతే రోడ్లు పోసిందో శివునిపల్లిలో, పాత బిల్లులు ఎవరైతే శివునిపల్లిలో లైట్లు వేసిందో వాళ్ళకు బిల్లులు ఇవ్వాలని మేము అనుకున్నాం. కారణం, వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబ బాబు కోసం ఏదో రూపాయి వస్తుందని చెప్పి మనం గ్రామ పంచాయతీలో పనిచేయడం జరిగింది. ఇవ్వడం అంటే ఆషామాషిగా బ్యాంకుల నుంచి తీసేయడానికి అవకాశం ఉండదు. దానికి ఒక ఎండి ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిగా
వివరణ చూసిన తర్వాతనే బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. మరి బిల్లులు లేకున్నా ఎందుకు మీరు వర్క్ తీర్మానాలు ఇచ్చారు? పాతయి మన గ్రామ పంచాయతీల శివునిపల్లిలో బిల్లులే లేవు. మీరు 70 లక్షల తీర్మానాలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది ఆ రోజున. ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారు, మీరు బిల్లులు ఎట్లు ఇస్తారు పాతయ్యని. మీరు తీర్మానాలు ఇవ్వడం వల్ల ఆ బిల్లులు పెండింగ్ అయినాయి. ఆ బిల్లులను మేము ఎట్లా తీర్పాలి? పొద్దుకు 10 సార్లు అన్న నేను చెప్తా డబ్బు పట్టుకొని వస్తా అని అంటారు. ఏం చేయాలి? ఖచ్చితంగా ₹1 నా హయాంలో దుర్వినియోగానికి గురి కాదు. మీకు తెలుసో తెలియదో నేను ఒక అడ్వకేట్ని. బుద్ధెరిగి కూడా తప్పు చేయ, కళలో కూడా తప్పు చేయ. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరికైతే నిజమైన అర్హుడో వాళ్లకు మాత్రమే ఇండ్లు వస్తాయి. వాళ్ళు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లలో అడగలుగుతారు. ఇది విషయం. అంటే వచ్చేది వర్షాకాలం, దాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలను మరియు వారి ఇళ్లను పూర్తి స్థాయిగా శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాల ద్వారా వచ్చే క్రిముల ద్వారా, ఈగల ద్వారా ఏ విధమైనటువంటి అనారోగ్యానికి ప్రజలు గురి కావద్దని ఈ ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. దానికి గాను మాకున్నటువంటి 83 మంది సిబ్బంది స్థాయిగా పనిచేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మనకు కొన్ని విషయాల వల్ల మీరు అనుకున్న తారా స్థాయిలో వాళ్ళు మీ ఊహకు అందకుండా పనిచేయడం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు. కానీ వాళ్ళు నిరంతరం పొద్దున్న లేచి మీకోసం కష్టపడుతున్నారు. ముందో వెనుకో తప్పకుండా మీ గల్లీలన్నీ క్లీన్ అయితే వర్షాకాలంలో ఏ విధమైనటువంటి సమస్య మీకు రాకుండా మా సిబ్బంది నిరంతరం మీకోసం పనిచేస్తుందని మాటించడం జరుగుతుంది. తర్వాత వస్తే విద్యుత్ శాఖకు సంబంధించి మనకు ఇక్కడ ఏఈ గారు ఉన్నారు. వారు మనకు నిరంతరం అందుబాటులో ఉంటామని టోల్ ఫ్రీ నెంబర్ చెప్పడం జరిగింది. ఏంటి సార్? 1912 1912. ఈ యొక్క టోల్ ఫ్రీని మీరు ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలు టోల్ ఫ్రీని వినియోగించుకోవడం ఇబ్బంది అయితే ఉన్నటువంటి లైన్మెన్ మీకు అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా లైన్మెన్ అందుబాటులో లేకపోతే ఏఈ గారు కూడా అందుబాటులో ఉంటాడు. తప్పకుండా ఈ వర్షాకాలం వస్తున్నటువంటి వర్షాలకు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను ఏ విధమైనటువంటి కరెంటు అంతరాయం లేకుండా మీ అందరికీ నిరంతరం కరెంటు ఉండే విధంగా వాళ్ళు శ్రమిస్తారని మీకు తెలియజేయడం జరుగుతుంది. మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ మన మున్సిపల్ వైస్ చైర్మన్ రాజక్క గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, కౌన్సిల్ మెంబర్లకు మరియు మున్సిపాలిటీ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జరిగినటువంటి ఈ గ్రామ సభలో అధికారులు మరియు అదేవిధంగా ప్రజలు పూర్తి స్థాయిగా వారి యొక్క సమస్యలు ప్రజలు చెప్పడం జరిగింది. మరియు అధికారులు వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగ పని విధానాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి సమస్యలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటే శివునిపల్లి అనేది మాకు మొదటి నుంచి ఉన్న సమస్య. కారణం, పూర్వం ఇక్కడ పనిచేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిగా శివునిపల్లి ప్రజలను వారి యొక్క ట్యాక్స్ బిల్లులను సొంతగా వినియోగించుకొని ప్రజలను అదేవిధంగా గవర్నమెంట్ను మోసం చేయడం జరిగింది. దానికి గాను వాళ్ళు సస్పెండ్ అవ్వడం జరిగింది. తనకున్నటువంటి లింకులతో కావచ్చు ఏది నాకు దానిపైన చర్యలు తీసుకోవడానికి కానీ, దానిపైన కఠినమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి కానీ మా దగ్గర కానీ మరియు మా